మరణం దరిచేరే ముందు ఆ వైద్యురాలి మనసులో మెదిలిన మాటలు ఇవేనేం. విముక్తి. పగిలి చేతికి గుచ్చుకున్న గాజులు ఇంకా నొప్పివ్వట్లేదు. కాళ్ళు చేతులు బలవంతంగా అయిన గాయాలు ఇక రక్తాన్ని కార్చట్లేదు. మృగంలా మారిన మనిషి మీద పడి చేస్తున్న దౌర్జన్యం ఇంకా భరించాల్సిన పని లేదు. శరీరం చల్లబడింది. ఊపిరి నెమ్మది అయింది. పల్స్ ఇంకా మణికట్టులో తగలదు. నిజంగా ఊపిరి ఆగిపోయాకే ఊపిరి పీల్చుకున్నా. కొత్తగా మళ్ళీ పుట్టినట్టు, ఈ వేదన నుండి విముక్తి పొందినట్టు, మళ్ళీ కొత్తగా స్వేచ్ఛ దొరికినట్టుంది. అయినా ప్రాణాలు కాపాడదామని హాస్పిటల్కి వచ్చిన నేను ఇలా శవంలా పడుతున్నా ఏంటి? సొంత ఇంట్లో నాకు రక్షణ లేనప్పుడు ఇంకా నేను ఆ దాడికి నలిగి గాయాలతో బతికుండడం కంటే ఇలా జీవోత్సవంలా మరణించడమే మేలేమో. నా చావైనా నలుగురికి రక్షణ కల్పించే దారి అవుతుందేమో.